హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడన్ ఫెయిరీ ఎపిసోడ్ 30 చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అందరినీ లోపలికి పంపించేశాము, మాకు ఎప్పుడు ఆ రీహాయ్ బ్రేస్లెట్ని ఇస్తారు అని నెమలి పిల్ల మాస్టర్ని అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి సీనియర్ అక్క వచ్చేస్తుంది. ఇచ్చేయని మాస్టర్ అంటున్నాడు. వెంటనే సీనియర్ అక్క తన దగ్గర ఉన్న రీహాయ్ బ్రేస్లెట్ని నెమలి పిల్లకి ఇచ్చేస్తుంది. నెమలి పిల్ల దాన్ని తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క ఆ పుణ్యభావి దగ్గర బియాన్ వెయిట్ చేస్తూ జ్ఞాపకాలు రిమూవ్ చేసి ఆ పర్సన్ వచ్చి నా జ్ఞాపకాలన్నీ రిమూవ్ చేసి నన్ను లోపలికి తీసుకుని వెళ్తాడు అని థింక్ చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉండే అన్ని జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్ జ్ఞాపకాలైనా అవి కూడా ఇక్కడే ఉంటాయి అని దాని మీద చెయ్యి పెట్టి చూస్తూ ఉంటే తనకి చాలా మెమరీస్ గుర్తుకు వస్తుంది. నువ్వు దేనిని చూస్తున్నావని జిన్షా అడుగుతున్నాడు. నేను కొన్ని వాటిని మర్చిపోయి ఉన్నాను, దాన్ని ఇప్పుడు చూసుకుంటున్నాను అని బియాన్ చెప్తూ ఉన్నప్పుడే సడన్గా యూచి అరుస్తూ ఉంది. ఏమైంది అని జిన్షా అడుగుతూ ఉంటే లాస్ట్ టైం మనం ఈ ప్లేస్కి వచ్చినప్పుడు పైన ఉంది కదా ఆ ప్లేస్ లైట్గా విరిగిపోయి ఉనింది, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా ఉంది అని అంటూ ఉంటే దానికి బియాన్ అంటున్నాడు, దానికి కారణం మా మాస్టర్నే. ఇక్కడ మీరెవరూ లేనప్పుడు అదే ఈ 3 yearsలో ఒకసారి ఇక్కడికి వచ్చి రీహాయ్ బ్రేస్లెట్ లాంటి డూప్లికేట్ బ్రేస్లెట్ని చేయడానికి ఇక్కడికి వచ్చారు. దీని నుండి బ్రేస్లెట్ని తయారు చేసి దానిని సముద్రానికి ఇచ్చేశారు. మాస్టర్ ఎందుకు అలా చేశారో మీరు బయటకు వెళ్ళాక కనుక్కోండి, నేను ఇప్పుడు మీకు దాని గురించి చెప్పలేను, అది ఒక పెద్ద స్టోరీ అని బియాన్ అంటున్నాడు. ఇంకొక పక్క ఆ చిన్న పాప అమాయకంగా నిలబడి సీనియర్ దగ్గర అక్క మీరు వచ్చేశారు, బియాన్ సీనియర్ మాత్రం ఎందుకు ఇంకా రాలేదు, సీనియర్ ఎప్పుడొస్తారు, నేను తనని చాలా మిస్ అవుతున్నాను, తను సేఫ్గానే ఉన్నాడు కదా, సీనియర్కి ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి, నేను వెళ్ళి కాపాడుతాను అని అంటూ ఉంది. సీనియర్ అక్కకి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంది. చిన్న పాప అక్క మీకేమైంది అని అంటూ ఉంటే కంట్లో నలకపడినట్టు ఉందిరా అని అంటూ ఉంది. బియాన్ బాగున్నాడు, ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది. కానీ ఆ చిన్న పాపకి మాత్రం ఏదో బాధగానే అనిపిస్తూ ఉంది. ఇక్కడేమో ఆ పుణ్యభావి ఇన్ఛార్జ్ వచ్చేస్తున్నాడు. ఎందుకు నన్ను వెతుక్కుంటూ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే మేము ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి వచ్చాము అని జిన్షా అంటున్నాడు. అయితే ఉండండి, మీ జ్ఞాపకాల్ని నేను చెక్ చేసి చూస్తాను అని చెప్పి జిన్షా జ్ఞాపకాల్ని చెక్ చేసి 3 years తర్వాత అదే ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది అన్నదాన్ని కనిపెట్టేస్తున్నాడు. సరే, నాకు మీ గురించి తెలిసిపోయింది, మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఒకరిని ఇచ్చేసి ఇంకొకరిని క్రియేట్ చేయాలి అంటే వాళ్ళ జ్ఞాపకాలన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. అసలు అలాంటి ఒక పర్సన్ ఒకడు ఉన్నాడు అని అందరూ మర్చిపోతారు. దానికి మీరు రెడీగా ఉన్నారా, మీ ప్రాణాన్ని ఇచ్చి వేరే పర్సన్ని రెడీ చేయడానికి అని బియాన్ని చూసి అడుగుతూ ఉంటే నేను దానికి రెడీగా లేను అని బియాన్ అంటున్నాడు. నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలామంది ఉన్నారు అని మా మాస్టర్, మా సీనియర్ అక్క, మా చిన్న పాప అనేసి లాస్ట్లో ఒకసారి యూచిని చూసేసి, కానీ ఏం చేసేది, కొంతమందిని కాపాడడానికి జిన్షావ్ని క్రియేట్ చేసి తీరాల్సిందే, అందుకని నేను లోపలికి వెళ్తాను అని బియాన్ అంటున్నాడు. జిన్షావ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎవరు అని ఎవరికీ తెలియదు, ఇది మీకు గుర్తుంది కదా అని అంటున్నాడు. ఫాక్స్ టైమ్ అని అంటున్నాడు, ఎవరో ఒకరి కోసం మన జ్ఞాపకాలన్నిటినీ ఈ లోకం నుండి డిలీట్ చేయడం ఎంత పెయిన్గా ఉంటుంది అని, ఈ అబ్బాయి దాన్ని ఎలా చేయగలుగుతున్నాడో అని అంటున్నాడు. వెళ్లే ముందు బియాన్ జిన్షావ్ని తిరిగి చూసి, నేను నీకు అన్నీ ఇచ్చేశాను అనుకుంటాను, నీకంటే ముందే వెళ్ళి ఈ లోకంలో జరిగే వాటినంతా నేను ముందే చూసేసి వచ్చాను, అందువల్లే నా లెఫ్ట్ ఐలో నీకోసం చాలా వాటిని వదిలేసి వెళ్తున్నాను, అప్పుడప్పుడు నీకు లెఫ్ట్ ఐలో కనిపించిందంతా నేను నీకంటే ఫస్ట్ వెళ్ళి దాన్ని చూడడం వలనే అని చెప్తూ ఉంటే జిన్షా అవునా అని అంటున్నాడు. మళ్ళీ బియాన్ లోపలికి వెళ్ళబోతుంటే అంతలో యూచి పిలుస్తుంది. ఇంక నుండి నేను నిన్ను ద్వేషించను అని చెప్తుంది. యూచి నువ్వు హ్యాపీగా ఉండు అని తిరిగి కూడా చూడకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. యూచికి బాగా బాధ కలుగుతుంది. లోపలికి బియాన్ వెళ్ళిపోతున్నాడు. అక్కడ తనలాగే ఇంకొక పర్సన్, అదే మన జిన్షావ్ని క్రియేట్ చేసి తనకి జిన్షావ్ అని పేరు పెట్టేసి, జిన్షావ్ అంటే ఈ రోజు నుండి ఒక కొత్త పర్సన్, నా జ్ఞాపకాలని కొన్నిటిని నీ లెఫ్ట్ ఐలో ఇస్తున్నాను అని చెప్పి వాటిని ఇచ్చేసి అక్కడి నుండి బియాన్ కంప్లీట్గా మాయమైపోతున్నాడు. బియాన్ మాయమైపోతున్నప్పుడు కూడా కంప్లీట్గా యూచి గురించి మాత్రమే థింక్ చేస్తున్నాడు. యూచితో ఎలా టైం అంతా స్పెండ్ చేశాము అని థింక్ చేస్తూ అక్కడి నుండి మాయమైపోతూ ఉంటే ఇక్కడ బయట ఉన్న యూచికి బాధగా ఉంటుంది. బియాన్ ఇచ్చిన హెయిర్ పిన్ని తీసుకుని వెళ్ళి దాన్ని లోపలికి వేసేసి బాయ్ మాస్టర్ అని అంటూ ఉంది. ఈ ప్లేస్ నుండి మనం బయటకు వెళ్ళిపోతే మనం
అంతా మర్చిపోతాం కదా అని చెప్తూ ఉన్నప్పుడే లోపల నుండి జిన్షావ్ బాడీ బయటకు వచ్చేస్తుంది. ఇంకా మైకంలోనే ఉన్నాడు. మీ అందరినీ నేను ఇక్కడి నుండి బయటకు పంపబోతున్నాను అని ఇన్ఛార్జ్ పర్సన్ అంటూ అందరినీ బయటకు పంపించేస్తున్నాడు. కానీ జిన్షావ్ని మాత్రం పంపించడం లేదు. నీకు విధిరాత మీద నమ్మకం ఉందా అని జిన్షావ్ని అడుగుతూ ఉంటే, మనసు పెడితే విధిరాతని చేంజ్ చేయవచ్చు అని నాకు గూ మాస్టర్ చెప్పారు కాబట్టి దాని మీద నాకు నమ్మకం ఉంది అని జిన్షావ్ అంటున్నాడు. సరే ఓకే, నీకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంది. కానీ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీలో 2 చనిపోతారు అని చెప్పాను కదా, అది నీకు గుర్తు ఉండే ఉంటుంది అని అనుకుంటున్నాను. దాంట్లో నువ్వు ఒకడివి. నీ లైఫ్ త్వరలోనే ఎండవబోతుంది అని అంటూ ఉంటే, ఈ దారిలో నేను ప్రయాణం చేసి తీరాల్సిందే అని చెప్పేసి జిన్షావ్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అందరూ బయటకు వచ్చారు కదా, వస్తూ ఉన్నప్పుడు మింగ్షు హ్యాండ్లో ఉన్న బ్రేస్లెట్ మెరవడం స్టార్ట్ చేస్తుంది. ఇది దేన్ని చూపిస్తుంది అంటే, ఆ టైం పీరియడ్లో గూ మాస్టర్ బ్రతికే ఉన్నారు కదా, పాస్ట్లో గూ మాస్టర్ ఇక్కడే ఉంటున్నారు. ఇది నా హ్యాండ్లో ఉంది కాబట్టి నాకు సిగ్నల్ చూపిస్తుంది అని మింగ్షు చెప్తూ ఉంది. అయితే ఫైనల్గా ఒకసారి వెళ్ళి నువ్వు గూ మాస్టర్ని చూసేసి రావచ్చు కదా అని అందరూ అంటున్నారు. సరే అని మింగ్షు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చి చూస్తే గూ మాస్టర్ ఆ కాలంలో ఉన్న మింగ్షుతో కలిసి నడుస్తూ ఉన్నారు. నేను యుద్ధంలో విన్ అయ్యి వస్తే మీరు నాకు ఈ ఫ్లవర్ని పెట్టాలి అని చెప్పి వెళ్తూ ఉంటే, దీన్ని ఫ్యూచర్ నుండి వచ్చిన మింగ్షు చూస్తూ ఉంది. గూ మాస్టర్ నిజంగానే ఆ ఫ్లవర్ని తన తలలో పెట్టాలి అని అనుకుంటున్నట్టు ఉన్నారు. ఫ్లవర్ని కోస్తున్నారు. దీన్ని చూడగానే మింగ్షు, మీరు ఫ్లవర్ని కోసారా అని అరిచేస్తుంది. ఎవరక్కడా అని గూ మాస్టర్ తిరిగి చూసి, మింగ్షు ఫ్యూచర్ నుండి వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవును అని మింగ్షు ఏడుస్తూ చెప్తుంది. నాకేమైనా అయ్యిందా ఫ్యూచర్లో? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయానా అని మాస్టర్ అడుగుతూ ఉన్నాడు. అవును, ఇంకొక 3 yearsలో మీరు చనిపోతారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటే గూ మాస్టర్కి బాధగా అనిపిస్తుంది. ఇంకో 3 yearsలో నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానా అనుకొని బయటకు మాత్రం ఇంకా 3 years టైం ఉంది కదా, ఈ 3 years నీతోనే ఉంటాను అని అంటున్నాడు. మింగ్షు ఏడుస్తూ మాస్టర్ని హగ్ చేసుకుని, మాస్టర్ ఇప్పుడైనా ఈ ఫ్లవర్ని నా తల్లో పెడతారా అని అడుగుతుంది. సరే అని మాస్టర్ ఆ ఫ్లవర్ని తల్లో పెట్టేసి, నువ్వెందుకు స్పెసిఫిక్గా ఈ ఫ్లవర్ని పెట్టమన్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఫ్లవర్ నీకు చాలా 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 అందంగా ఉంది అని నవ్వుతున్నాడు. మింగ్షుకి ఎక్కడ పాత మింగ్షు వచ్చేస్తుందేమో అని కొంచెం భయంగా ఉంది. గూ మాస్టర్ జాగ్రత్తగా వెళ్ళిరా అని ఏడుస్తూ అంటూ ఉంటే, వెళ్ళి వస్తాను మాస్టర్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి దాక్కొని చూస్తూ ఉంది. అంతలోనే పాత మింగ్షు వస్తుంది. మాస్టర్ చూసారా, నేను యుద్ధంలో విన్ అయ్యాను, ఏమీ ఇంకా నా కోసం ఫ్లవర్ని కోయలేదు అని అంటూ ఉంటే, ఫ్లవర్స్ చాలా అందంగా ఉంది, దీన్ని కోయడానికి నాకు మనసు రావడం లేదు, అందుకే కోయలేదు అని సీరియస్గా అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ నుండి మింగ్షు వచ్చి ఇంకో 3 years మాత్రమే మీరు బ్రతికుంటారు అని చెప్పి ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు ఫేక్గా హోప్స్ ఇవ్వడం అని, హోప్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే గూ మాస్టర్ అలా చెప్పి ఉంటాడు. ఇదంతా ఫ్యూచర్ నుండి వచ్చిన మింగ్షు చూసి నవ్వుతూ బయలుదేరిపోతుంది. ఇక్కడ ఫాక్స్ డెమన్ గూ మాస్టర్ని చూసావా అని అడుగుతూ ఉంటే, చూశాను, కానీ ఇన్ని సంవత్సరాల ముందు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని నాకు అనిపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, నా మాస్టర్ నాతో అలా బిహేవ్ చేయడానికి రీజన్ నేనే అని. ఇది నేను తెలుసుకోకుండా ఉంటే బాగుండేమో అని అంటూ ఉంటే, పర్లేదు వదిలేయని ఫాక్స్ డెమన్ అంటున్నాడు. పర్లేదు, నా మాస్టర్ నాకు ఇప్పుడు ఫ్లవర్ పెట్టారు, నా మాస్టర్కి నా మీద ప్రేమ ఉనింది, ఈ మెమరీస్తో నా లైఫ్ అంతా హ్యాపీగా గడిపేస్తాను అని మింగ్షు అనేసి వెళ్ళిపోతుంది. అందరూ సరే మనం బయటకు వెళ్ళిపోదామా అని అంటున్నారు. ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు. మన యూచి మాత్రం అక్కడే వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ మాయలోకం నుండి బయటకు వెళ్ళగానే బియాన్ గురించి అంతా మర్చిపోతాము అని యూచి థింక్ చేస్తూ ఉంది. ఏమి బియాన్ని మర్చిపోవడం నీకు బాధగా ఉందా అని జిన్షావ్ అడుగుతూ ఉంటే, అవును బాధగా ఉంది, ఒకరి గురించి జ్ఞాపకాలన్నీ ఈ లోకంలో ఉండదు అనుకుంటూ ఉంటేనే చాలా బాధ కలుగుతుంది అని యూచి అంటూ ఉంటే, చేయి పట్టుకో అని జిన్షావ్ యూచిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ గుహ బయటకు వదిలేస్తున్నారు. అప్పుడే కదా ఆ సీనియర్ అక్క మాస్టర్ వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్తారు అని. యూచి ఇప్పుడు బయటకు వస్తుంది. బియాన్ అప్పుడు ఒక శంఖంలో ఏదో రికార్డ్ చేసి పెట్టాడు కదా, అది అక్కడ ఉంటుంది. హై, ఏంటిది అని వింటూ ఉంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దాంట్లో రికార్డ్ అయి ఉంది. ఈ వాయిస్ని బాగా విన్నట్టు ఉంది, కానీ ఎవరిదో తెలియడం లేదు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. అది విని యూచికి కొంచెం బాధ అనిపిస్తుంది. దాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. దీని పని పూర్తవ్వగానే ఆ శంఖం కూడా మాయమైపోతుంది. ఇప్పుడు బియాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి రికార్డ్ చేసి యూచికి ఇచ్చి వెళ్తాడు కదా, ఆ సీన్ని చూపిస్తున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.